విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఎవరైనా మూడో బిడ్డకు జన్మనిస్తే తన వంతు సాయం చేస్తారని తెలిపారు. మూడో కాన్పుగా ఆడబిడ్డ జన్మనిస్తే 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని అన్నారు. ఒకవేళ మూడో కాన్పు మగబిడ్డ అయితే వారికి గోవును బహుమతిగా అందిస్తానని చెప్పారు. తాను బ్రతికి ఉన్నంత వరకు ఈ విధానం అమలవుతుందని తెలిపారు. భారతదేశానికి మనకి సంతానం తక్కువైంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రామని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తాడు కనుక నేను ఒకటే అనుకున్నాను. ఈరోజు ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాను మా ఆవిడతో, మా అమ్మగారితో. ఈరోజు నా గౌరవేతం ప్రతి ఆడపిల్ల ఇద్దరు పుట్టిన తర్వాత 3 ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన వెంటనే కలెక్టర్ గారు నాకు నివేదిక ఇస్తే 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో మగవాడు పుడితే మూడో బిడ్డ ఆవుదోడు ఇస్తారు. అలాగే ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు సంరక్షణ, గోమాత మహిళని ఎట్లాగైతే మనం గౌరవించుకుంటామో గోమాతను కూడా గౌరవించుకోవాలి. ఆ గోమాత సంరక్షణలో బిడ్డ పెరగాలని నిర్ణయం తీసుకున్నాను. అదే సమయంలో ఈ రోజు నుంచి ఈ క్షణం మహిళా దినోత్సవం సందర్భంగా అర్ధరాత్రి 12 నుంచి జన్మనిచ్చిన మూడో బిడ్డ ఎవరైతే ఆడబిడ్డ ఉంటే కలెక్టర్ గారికి నా పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు వర్తిస్తుంది. ఇది ఒకవేళ నా జీతం సాలకపోయినా అదనంగా నా సొంతంగా పెట్టుకుంటాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది 5 ఏళ్ళు కాదు, భవిష్యత్తులో కూడా మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం.